ఎనిమిదవ రోజు కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. బీరు బాటిల్స్లలో మావోయిస్టులు పెట్టిన బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. ఒకవైపు శాంతి చర్చలు జరపాలని మరోవైపు మావోయిస్టులు కోరుతూ ఉండగా కర్రెగుట్టపైకి బలగాలు ముందుకు కదులుతున్నాయి. మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని కర్రెగుట్టలో 8వ రోజు కూంబింగ్ కొనసాగుతుంది. కేంద్ర బలగాలు భారీ స్థాయిలో మోహరించి కర్రెగుట్ట ప్రాంతాన్ని ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నారు. 25,000 మంది భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతూ కూడా ఇప్పటికే కీలక నేతలు అక్కడి నుంచి పరారైపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా ఏ క్షణాన ఏం జరుగుతుంది, కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు కావచ్చు, ఇటు కేంద్ర బలగాల సంబంధించిన కూంబింగ్ కావచ్చు, ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కర్రెగుట్ట చుట్టుపక్కల పరిసర గిరిజనులంతా కావచ్చు, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ వైపు ఉన్నటువంటి గిరిజనులంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కూంబింగ్ చేసినటువంటి భద్రతా బలగాలకు ఆహార పదార్థాలను హెలికాప్టర్ ద్వారా అధికారులు పంపిస్తున్నారు. ఇటు వాటర్ బాటిల్ కావచ్చు, బిస్కెట్స్, ఇంకా మిగతా ఆహార పదార్థాలు కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు 8 రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక సరిహద్దు ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం అయితే తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కర్రెగుట్ట ఎన్కౌంటర్ నిలిపివేయాలని మావోయిస్టులు ఇప్పటికే 2 సార్లు లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 25న నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఇప్పటికే రెండోసారి శాంతి చర్చల కోసం ప్రభుత్వానికి లేఖలను మావోయిస్టులు విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎటువంటి షరతులు లేకుండా జార్ఖండ్, ఒడిశాతో సహా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై యుద్ధాన్ని ఆపాలి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. తప్పకుండా పరిగణలోకి తీసుకొని గత 8 రోజులు జరుగుతున్నటువంటి కూంబింగ్ను జల్లడంతా ఆపాలని కూడా మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కర్రెగుట్ట ఎన్కౌంటర్ సంబంధించి కావచ్చు, కర్రెగుట్ట కూంబింగ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు చూసిన పరిస్థితి కనబడుతుంది. మొన్న ఎలకతుర్తి బీఆర్ఎస్ పార్టీ సభలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కర్రెగుట్ట ఆపరేషన్ను నిలిపివేయాలి, ఎందుకు మావోయిస్టులపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం తీసుకొని నిలిపివేయాలని ఆయన చేసినటువంటి కామెంట్స్కు రాష్ట్ర రాజకీయాలలో ఒక మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి నేతలేమో కేసీఆర్కు ఇప్పుడు ఆపరేషన్ కగారు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం కనిపించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు జరగలేదంటూ బీజేపీ సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తప్పకుండా ఆపరేషన్ కగారును నిలిపివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. 25,000 మంది కేంద్ర బలగాలు కర్రెగుట్ట చుట్టూ మోహరించినట్టు తెలిసింది. ఇప్పటికే బీర్ బాటిల్స్లో పెట్టినటువంటి బాంబులను నిర్వీర్యం చేస్తూ ముందుకు కదులుతున్నట్టు తెలిసింది. 130కి పైగా ఐఈడి బాంబులను బలగాలు గుర్తించి వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు. డ్రోన్లతో జల్లెడ పడుతూ గుట్టపైకి కేంద్ర బలగాలు చొచ్చుకున్నట్టు తెలుస్తుంది. బిక్కుబిక్కుమంటూ ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. శాంతి చర్చలకు రావాలంటూ కూడా ములుగు జిల్లా కావచ్చు, హన్మకొండ జిల్లాలో ఆదివాసీ గిరిజనులంతా ఆందోళన బాట బట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈ దమనకాండను ఆపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల్లోనే మావోయిస్టులు 3 సార్లు లేక విడుదల చేయలేం చర్చనీయాంశం మారిన పరిస్థితి కనబడుతుంది. కర్రెగుట్ట పై మావోయిస్టుల కీలక నేతలు ఉన్నటువంటి సమాచారంతోనే కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలిసింది. తప్పకుండా మావోయిస్టుల ఏరివైతే లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతున్నట్టు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర బలగాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఇంతగా ఒకేసారి 8 రోజుల పాటు ఇంత సుదీర్ఘంగా కూంబింగ్ కొనసాగించలేదు. ఎప్పుడు కొనసాగించినా కూడా 1 లేదా 2 రోజులు మాత్రమే బలగాల సంబంధించిన కూంబింగ్ ఉండేది. కానీ ఈసారి కర్రెగుట్ట ప్రాంతంలో హిడ్మా కావచ్చు, హిడ్మా దళం కావచ్చు, ఇంకా మావోయిస్ట్ సంబంధించినటువంటి కీలక నేతలు తలదాచుకున్నటువంటి సమాచారంతోనే కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే చాలా బంకర్లను కావచ్చు, ఇప్పటికే గుహలను, సొరంగాలను కేంద్ర బలగాలు గుర్తించి నిర్వీర్యం చేస్తూ కర్రెగుట్ట పైకి చొచ్చుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం ఇంకా అధికారికంగా ఎంతమంది మృతి చెందారు, ఎవరెవరు మృతి చెందారో మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. కానీ భారీ సంఖ్యలోనే మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా అధికారికంగా మాత్రం మావోయిస్టులు ఎంతమంది మృతి చెందారు, ఎవరెవరు మృతి చెందినటువంటి విషయాలు అయితే తెలిసింది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 4 రోజుల కిందట ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 3 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిసింది. PLGA బెటాలియన్కి సంబంధించినటువంటి వీళ్ళు సభ్యులుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కర్రెగుట్ట
ప్రాంతంలో ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంది, పెద్దగా ఎత్తున భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉన్నట్టుగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు కావచ్చు, పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు 8 రోజులుగా ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమై తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్పుడు 2004-2005లో హోంశాఖ పనిచేసినటువంటి జానారెడ్డితో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కేకే కూడా మావోయిస్టులకు సంబంధించిన చర్చలకు వీళ్ళు ముగ్గురు కలిసి చర్చలు జరిపిన పరిస్థితి కనబడుతుంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నటువంటి చర్చ అయితే రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మావోయిస్టులపై ఉన్నటువంటి ఆపరేషన్ కగారుకు ఎటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ లేఖ రాస్తాం, తప్పకుండా మావోయిస్టులకు సంబంధించినటువంటి శాంతి చర్చలు మాట్లాడితేనే తెలుస్తుంది వారు ఏం చెప్తారు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి విషయాలను పూర్తిగా ఆపాలని మాజీ సీఎం కేసీఆర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా ఆపరేషన్ కగారు ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర రాజకీయాలలో ఆపరేషన్ కగారు కావచ్చు, కర్రెగుట్ట కూంబింగ్ అయితే హాట్ టాపిక్ గా మారింది. కర్రెగుట్ట ప్రాంతంలో 8వ రోజు కూంబింగ్ కొనసాగుతుంది. 8వ రోజు కూడా 4 హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. డ్రోన్ కెమెరాల సాయంతో మాత్రం కర్రెగుట్ట ప్రాంతంలోకి కేంద్ర బలగాలు చొచ్చుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి.